అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం నవంబర్ 29 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ శక్తివంతం. శాంతి మనలోనే ఉంది, దాన్ని బయట వెతకాల్సిన అవసరం లేదు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. నవంబర్ 29, 2025 శనివారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసము, శుక్లపక్షము. ఈ రోజున సూర్యోదయము ఉదయం 6:30 సూర్యాస్త సమయము 5:35, చంద్రోదయము 1:09, చంద్రాస్త సమయము 1:27. ఈ రోజున తిథి నవమి. నవంబర్ 29 రాత్రి 12:15 నుంచి ప్రారంభమయ్యి నవంబర్ 29 రాత్రి 11:15 వరకు నవమి తిథి ఉంటుంది. తదుపరి దశమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము పూర్వభాద్ర. నవంబర్ 29 రాత్రి 2:49 నుంచి నవంబర్ 30 రాత్రి 2:22 వరకు పూర్వభాద్ర ఉంటుంది. తదుపరి ఉత్తరాభాద్ర ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కుంభరాశి. నవంబర్ 29 రాత్రి 8:33 వరకు తదుపరి మీనరాశి ప్రారంభమవుతుంది. యోగము హర్షణ. నవంబర్ 28 ఉదయం 11:05 నుంచి నవంబర్ 29 ఉదయం 9:26 వరకు తదుపరి వజ్ర. ఈ రోజున కరణము బాలవ. నవంబర్ 29 ఉదయం 11:51 వరకు తదుపరి కౌలవ. నవంబర్ 29 రాత్రి 11:15 వరకు తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 9:06 నుంచి ఉదయం 10:40 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:01 నుంచి ఉదయం 8:45 వరకు. రాహుకాలము ఉదయం 9:18 నుంచి ఉదయం 10:41 వరకు. గుళిక కాలము ఉదయం 6:33 నుంచి ఉదయం 7:55 వరకు. ఇవంటి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:54 నుంచి 5:42 వరకు. అమృతకాలము సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:04 వరకు. గోధూళి ముహూర్తము సాయంత్రం 5:37 నుంచి సాయంత్రం 6:03 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 1:55 నుంచి మధ్యాహ్నం 2:40 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:42 నుంచి మధ్యాహ్నం 12:27 వరకు. ఇవంటి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము మకరము అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, యమునాదేవిని ఇంకొక పేరుతో ఏమంటారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు చెప్పుకోదగ్గ పండుగలు కానీ ప్రత్యేకతలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవండి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, కన్య, ధనసు, కుంభ. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు నవంబర్ 30 రాత్రి 2:22 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి నవంబర్ 29 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకుని మీరు నిర్వహించినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.